ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులు మూడు. ఒకటి టెర్రరిజం, రెండు కాలుష్యం, మూడు వైరల్ ఇన్ఫెక్షన్. ఈ మూడు మహమ్మారులు కిందటి తరం వరకు ప్రపంచానికి తెలియవు. మానవ సంఘానికి ఈ కొత్త శత్రువుల ప్రమాదం ఈ తరంలో మాత్రమే ఎదురయ్యింది. ఈ మూడు కూడా ఏ ఒక్క రాష్ట్రంతో దేశంకో మాత్రమే పరిమితమైనవి కావు. ఇవి ఖచ్చితంగా ప్రస్తుత ప్రపంచ సమస్యలు. ఏ ఒక్కరికో ఇద్దరికో లేక ఒక దేశానికో రెండు దేశాలకో కాక మొత్తం ప్రపంచానికి సవాలుగా నిలిచిన రుగ్మతలకి ఖచ్చితమైన వ్యవస్థపరమైన లోపమే కారణమని చెప్పక తప్పదు. ఇంతకు ముందు తరం వరకు స్థూలంలో గ్రామ వ్యవస్థ ఒక్కటే మెజారిటీ ప్రజల జీవన వ్యవస్థగా ఉంటూ వచ్చింది. ఈ తరంలో మాత్రమే అది బలహీనపడింది. కాబట్టి దీనిని పునరుద్ధరించుకోవడమే తక్షణ కర్తవ్యం. దీనిలో శిక్షణ, సాధిక, పరిశోధన, అవగాహనలు ఏర్పడడం తక్షణ అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రామ వ్యవస్థ కింద మెజారిటీ ప్రజలు జీవనం సాగిస్తున్న కాలంలో పైన చెప్పిన మూడు రుగ్మతలు ఏ విధంగానూ మానవ జాతికి తెలియని కూడా తెలిసి ఉండలేదు. కాబట్టి గ్రామ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా గ్రామాన్ని ఉద్ధరిద్దాం అనుకోవడం గుడ్డివాడి నడకలాగా ఉంటుంది. శరీర ధర్మశాస్త్రం అనగా అనాటమీ గురించి తెలుసుకోకుండా శరీరానికి వైద్యం చేయడం ప్రారంభిస్తే ఎటువంటి విష ఫలితాలు వస్తాయో వేరే చెప్పనక్కర్లేదు. అటువంటి ఫలితాలే ప్రస్తుతం గ్రామోద్ధరణ పేరిట జరుగుతున్న పథకాల వలన గ్రామాలకు సంప్రాప్తిస్తున్నవి. వీటి వలన ఏ ప్రయోజనము లేకపోగా అదనంగా కూడదీసుకోలేని హానిలోకి గ్రామాలని నెట్టివేయబడుతున్నవి. ఇందుకోసం అంటే ఈ గ్రామ వ్యవస్థ గురించిన శిక్షణ, సాధిక, పరిశోధన, అవగాహనలు యువతకు నేర్పేందుకు మేధావులతో కూడిన ఒక సంఘం సమకాలీన సమాజంలో పనిచేయవలసి ఉంటుంది. ప్రస్తుతం అటువంటి సంఘం ఏది ఏర్పాటు అయి ఉండకపోవడము శోచనీయం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అటువంటి ఒక అనుభవజ్ఞులు, యోగ్యులు, ఈ వ్యవస్థపరమైన చింతన కలవారితో కూడిన సంఘములు ఏర్పాటు అయ్యి వాటి చేత పైన చెప్పిన గ్రామోద్ధరణ కార్యక్రమముల పరిశీలన జరిపించవలసి ఉన్నది. అట్లా చేసిన ఎడల వేలాది పథకముల మీద కోట్లాది ప్రజాధనం వృధా కాబడకుండా చాలా ఆచి తూచి మాత్రమే పథకములు అమలు చేయబడి గాంధీజీ కలలుగన్న రామరాజ్యం ఈ గ్రామస్వరాజ్య ప్రణాళిక అమలు ద్వారా సంపాదించుకోగలగడం వీలవుతుంది. దీనికి ఎటు నుండి మొదలు వేయవలనో, ఏ విధంగా అమలు శాతం పెంచవచ్చో నిర్ణయించడం కూడా పైన చెప్పిన వ్యవస్థ సంఘముల బాధ్యత. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల పాత్ర కూడా చాలా ప్రధానమైనది.